డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునకు ఇట్లు చెప్పారు. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణునికి షోడచోపచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానము ఆచరించి తన గృహమునకు వెళ్ళెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము. నీవు వెంటనే చెల్లాచెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో పోరు సల్పుము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినవి. అదియుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణ మహిమే కదా. ఆ యుద్ధంలో కాంబోజాతి భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపు అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకొనెను. శ్రీమన్నారాయణ్ణి కటాక్షములకు ప్రాప్తులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా ఆ శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసమంతా నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులు అవుతాయి. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తు కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించిన వారికి ఏ జాతి వారైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహర్షులు, మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తిని పొందారు. శ్రీహరి భక్త వాత్సల్యుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మాలు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను కలిగేలా కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తాను కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసము వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మి సమేతుడై ఉండెను. ఆ ఇల్లు సిరి సంపదలుతో కలకల్లాడుతూ ఉండెను. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశయమందు తరించును. ఇది ముమ్మాటికి నిజము. 22వ అధ్యాయం సంపూర్ణం.